ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూన్ 27 శుక్రవారం రోజు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది? వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ కుంభరాశి వారికి జూన్ 27 శుక్రవారం రోజు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇక ఈ కుంభరాశి వారికి జూన్ 27 శుక్రవారం రోజున నమ్మిన వారి చేతుల్లో మీరు ఘోరంగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే కుంభరాశి వారికి జూన్ 27 శుక్రవారం ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలను పూర్తిగా మనం తెలుసుకుందాం. ముందుగా కుంభరాశిలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. వీరు చూడటానికి అందంగా ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచే దైవాన్ని నమ్ముతారు. దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరికి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే వీరు చాలా బాధపడతారు. చిన్నప్పటి నుంచే కష్టాలను, బాధలను ఎదుర్కొని వీరు నిలబడతారు. ఈ కుంభరాశి వారికి మాత్రం కుటుంబం అంటే చాలా ప్రేమను వీరు కలిగి ఉంటారు. కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చేస్తూ ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటారు. అలాగే వీరు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ధైర్యంతో వీరు అడుగులు ముందుకు వేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఎదుటివారు వీరిని చూసి ఓర్వలేని వారు అయితే ఎక్కువ మంది ఉంటారు. వీరు ఎదుగుతుంటే చూడలేని వారు వీరిపై అయితే కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఎదుటివారు కాస్త ఆపదలో ఉన్నారు అంటే వీరు మాత్రం సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే జాలి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారి కష్టాలను చూసి వెంటనే వీరు కంటతడి పెడుతూ ఉంటారు. చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. పైకి చూడటానికి సెన్సిటివ్గా కనిపించరు, కానీ చాలా వీరు సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే నమ్మిన వారి చేతిలోనే వీరు మోసపోతూ ఉంటారు. అయితే వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది అస్సలు చేయరు. వీరు చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు. అయితే వీరు నా అన్నవారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. చిన్న కష్టాన్ని కూడా వీరు ఓర్చుకోలేకపోతారు. ప్రతి కష్టానికి కన్నీరు మున్నీరైపోతారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులు మాత్రం 10 మందికి సహాయం చేస్తారు. సహాయం చేసిన వారు మర్చిపోయి వీరిపై ఎదురు దాడి చేస్తారు అని చెప్పుకోవచ్చు.
వీరు ఎంత కష్టం వచ్చినా సరే భయపడతారు, కానీ దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి అంశాన్ని, దానికి తగ్గట్టు మార్గాన్ని వీరైతే ఎంచుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు. ఎవరితోనైనా గొడవలు పెట్టుకోవడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. వీరు కాస్త మొహమాటాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులు దైవభక్తి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరిపై దైవం యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడు వీరిపై ఉంటుంది. వీరు ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మీరు టెన్షన్ తగ్గించుకోండి. ఈ కుంభరాశి వ్యక్తులకు అయితే జూన్ 27 శుక్రవారం రోజున జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది, షాక్ అవుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నా సరే వీరికి కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. కుంభరాశి వారికి అభివృద్ధి ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది. ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే ఈ సమయంలోనైతే వ్యాపారస్తులకు అయితే చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే మీకు వ్యాపారం అభివృద్ధి చెందబోతుంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో ఉన్నవారికి సమస్యలు తీరిపోతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఈ సమయంలోనైతే జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటే వీరికి ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు మీకు దక్కబోతున్నాయి. అయితే ఈ సమయంలో మీకైతే పని ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. పాత పెండింగ్లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేసుకుంటారు. మీ జాతకంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే మీరు ఎవరికైతే డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో డబ్బు తిరిగి వస్తుంది. పాత బాకీలను మీరు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనైతే కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో మీరు అనుకున్న వారి చేతుల్లో ఘోరంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు. సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు కష్టపడి పైకి ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎక్కువగా ఉన్నారు. మీరు అయితే జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అనుకున్న వాళ్ళే మీకు ఏదో రకంగా కీడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎదుగుతుంటే చూడలేని వారు మీకు శత్రువులు అధికంగా ఉన్నారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు అయితే ఎక్కువగా ఉన్నారు. మీకు ఈ సమయంలోనైతే నరదృష్టి కూడా అధికంగా ఉండబోతుంది. మీరైతే నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ సమయంలోనైతే మీకు శత్రువులు ఎవరో మిత్రువులు ఏమిలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరైతే శత్రువులకు అయితే దూరంగా ఉండండి. అనుకున్న వారి చేతుల్లో మోసపోతారు.